ఈరోజు మన లా పాయింట్లో రాజకీయ నేర చరిత్రలు వాళ్ళని అడ్డుకోవడానికి మనకి ఏ చట్టాలున్నాయి అనే అంశాల గురించి ఈరోజు మనం చర్చించుకోబోతున్నాం. మరి దీని గురించి మరిన్ని అప్డేట్స్ మనకు అందివ్వడానికి మనతో ఉన్నారు రాజేష్ గారు, హైకోర్టు అడ్వకేట్, అలాగే చలనచిత్ర రాజకీయ న్యాయ నిపుణులు. సార్ నమస్తే అండి. సార్ అసలు క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న లీడర్స్ని అడ్డుకోవడం సాధ్యమే అంటారా? 100% అండి. మనకు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కూడా ఉన్నాయి. ఎవరైతే అంటే పొలిటీషియన్స్ మీరు మాట్లాడుతున్నారు కదా, ఎవరికైతే 2 years పనిష్మెంట్ ఆల్రెడీ కన్విక్ట్ అయ్యారో, ఒక కేసులో అక్యూజ్డ్ కన్విక్ట్ అయ్యారో, అక్యూజ్డ్ వేరు కన్విక్షన్ వేరు, 2 years అండ్ అబోవ్ కన్విక్షన్ అవుతారో వాళ్ళు పోటీ చేయడానికి అర్హులు కారండి. ఇప్పుడు నేను ముషీరాబాద్ ఎమ్మెల్యే కంటెస్ట్ చేసినప్పుడు మన దగ్గర ఏమేమి అఫిడవిట్లో ఆ ఫామ్ 7 దాంట్లో మనము క్లియర్గా మన పైన ఏదైనా క్రిమినల్ కేసులు, పాస్ట్ క్రిమినల్ బ్యాక్ హిస్టరీ అంటారు, పాస్ట్ క్రిమినల్గా ఏదైనా మనం ఇన్వాల్వ్ అయినామో, మన పేరు ఏదైనా ఎఫ్ఐఆర్లో కానీ ఛార్జ్షీట్లో కానీ అక్రాస్ ఇండియా మన పేరు ఏమైనా ఇన్వాల్వ్ ఉందా, దాని ఎఫ్ఐఆర్ మెన్షన్ చేయాలి. అది ప్రజెంట్ పెండింగ్లో ఉందని చెప్పాలి. డిస్పోజ్ అయితే డిస్పోజ్ అయిందని చెప్పాలి. డిస్పోజ్ అయితే ఎన్ని ఇయర్స్ పనిషబుల్ అఫెన్సెస్ ఉన్నాయని చెప్పాలి. అంటే డిస్పోజ్ అయితే ఒకసారి ఇప్పుడు సపోజ్ మనకు జూనియర్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్లో దాదాపు ఒక పనిష్మెంట్ అంటే ఒక క్రైమ్కి 3 years పనిష్ చేశారనుకోండి. ఇప్పుడు ఎవరైనా దాన్ని మళ్ళీ అప్పీల్ వేసుకుంటారు, సెషన్స్ కోర్టులో కానీ డిస్ట్రిక్ట్ కోర్టులో కానీ అప్పీల్ వేసుకుంటారు. స్టిల్ ద కేస్ ఈస్ పెండింగ్. అంటే ఏంటిది, జూనియర్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్లో ఆ 3 years పనిష్మెంట్ అనేది నీ మీద ఉంది. ఇఫ్ యూ లాస్ ద కేస్ ఇన్ డిస్ట్రిక్ట్ కోర్ట్, యూ హ్యావ్ టు గో ఫర్ ది 3 years జైల్ టర్మ్, either చెంచల్గూడ, చెర్లపల్లి, రామగుండం, వాట్ ఎవర్ ఇట్ మే బి, సో వేర్ ఎవర్ యూ కమిట్. నేనేమంటున్నానంటే ఇప్పుడు ఆ 3 years మనం దాంట్లో మెన్షన్ చేస్తే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రిటర్నింగ్ ఆఫీసర్ డెఫినెట్లీ దే విల్ వెరిఫై అనమాట. 2 years అబోవ్ ఉన్న వాళ్ళని అసలు వాళ్ళు పోటీ చేయడానికి అర్హులు కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థింగ్, ప్రజెంట్ సపోజ్ కన్విక్షన్ కాకుండా నా పైన ఏదైనా అంటే కంటెస్ట్ చేసే క్యాండిడేట్ పైన ఏదైనా మర్డర్ కేసు కానీ, రేప్ కేసు కానీ, థెఫ్ట్ కేసు కానీ ఉంది అనుకోండి, దాంట్లో ఈవెన్ దానికి అంటే సంబంధించిన శిక్ష 7 సంవత్సరాలు అయి ఉన్నా ఇంకా యు ఆర్ నాట్ ఎ కన్విక్టెడ్ అండర్ ద కోర్టులో ఇంకా నీకు శిక్ష పడలేదు. అందుకు నువ్వు కంటెస్ట్ చేయొచ్చు. అంటే ఏంటి, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఏమని చెప్తుంది, బేస్డ్ ఆన్ ఎలక్షన్ రూల్స్ ప్రకారం కూడా 2 years ఎవరైతే కంప్లీట్ గా కన్విక్ట్ కాబడ్డారు కోర్టు ఆఫ్ దృష్టిలో, వాళ్ళు మాత్రం కంటెస్ట్ చేయడానికి వీల్లేదు. అండ్ దాన్ని మనం ఇంకోటి ఏంటంటే రిప్రజెంటేటివ్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951 ప్రకారం కూడా ఇది అప్పటి నుంచి కూడా జవహర్లాల్ నెహ్రూ ఉన్నప్పటి నుంచి కూడా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ తగ్గించాలనే చూస్తున్నారు, ఈచ్ అండ్ ఎవ్రీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ పొలిటికల్ పార్టీ. బట్ ఇంకా గైడెన్స్ అనేవి ముందుకెళ్ళాలి. బట్ ఇక్కడ మనము డిస్కస్ చేయాల్సిన విషయం ఏంటంటే, కొన్ని ఫేక్ కేసెస్ కూడా పెడుతుంటారు పొలిటీషియన్ మీద. అంటే ఇప్పుడు తెలంగాణ మూమెంట్లో దాదాపు కేసీఆర్ మీద కూడా ఉన్నాయి ఫేక్ కేసెస్, రైల్వే పోలీస్ స్టేషన్ లో ఉన్నాయి. అవన్నీ కూడా స్టిల్ అండర్ అదేంటిది ఇంకా పెండింగ్ స్టేజ్ లో ఉన్నాయి. సో ఆ కేసీఆర్ మనం 2023 అఫిడవిట్ చూస్తే దాదాపు 16 కేసులు 18 కేసులు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా అంటే ఏంటిది, ఒక కాజ్ మీద ఇవన్నీ కూడా పెండింగ్ ఉన్నాయి. సో పెండింగ్ ఉన్నాయి, ప్రాబ్లం లేదు. ఆల్రెడీ కన్విక్ట్ అయితే మాత్రమే ప్రాబ్లమేటిక్. ఓకే, ఇప్పుడు అంతెందుకు సార్, ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారి మీద కూడా 90 కేసెస్ దాకా ఉన్నాయని చెప్పి మనం ఎలక్షన్స్ టైంలో ప్రచారం జరిగింది. రేవంత్ రెడ్డి గారి మీద 19 ఉన్నాయి, జగన్ బాబు మీద 150 ఏకంగా, ఇంక్లూడింగ్ సిబి, ఈడీ అన్ని కలిపి అన్ని సంసారాలు కలిపి 150 సెంచరీ దాటిని జగన్ గారు. సో ఓకే, ఫస్ట్ మనం రేవంత్ గారి గురించి మాట్లాడుకుందాం, తర్వాత జగన్ గారి గురించి మాట్లాడుకుందాం. సో వీళ్ళు ఇద్దరు సీఎంసే ఇప్పుడు కాదనట్లే, బట్ వాళ్ళ మీద కేసెస్ అయితే ఉన్నాయి. కేసెస్ ఉన్నా కూడా వాళ్ళు ఎలా పొలిటికల్ లీడర్స్ అయ్యారంటారు? అంటే నేనేమంటున్నానంటే కేసెస్ ఉన్నాయి, ఎయిదర్ ఆల్ ద కేసెస్ ఆర్ అండర్ ద ట్రయల్ స్టేజ్, ఎగ్జామినేషన్ స్టేజ్, చీఫ్ ఎగ్జామినేషన్ ఆర్ క్రాస్ ఎగ్జామినేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎనీ కన్సర్న్ కోర్ట్. ఇంకా ప్రూవ్ కాలే. రేవంత్ రెడ్డి 19 కేసులు ఉన్నాయి కానీ ఇంకా ప్రూవ్ కాలే. రేవంత్ రెడ్డి నిర్దోషి అని చెప్పలేదు, దోషి అని చెప్పలేదు. దోషి అయితే ఇంత మినిమం ఫైన్ అని ఉండాలి, పనిష్మెంట్ ఉండాలి, జైలు అని ఉండాలి, ఇదని ఉండాలి. సో ఇంకా ఏ కోర్టు తేల్చలేదు. అంటే ఏంటిది, దాంట్లో ఎవిడెన్స్ అన్న లేకుంటది, అంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్ అన్న స్లో చేస్తుంటారు. ఇవన్నీ కూడా డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఒక్కొక్క కోర్టులో ఒక క్రిమినల్కి చేర్చడానికి, దోషి చేర్చడానికి 10 సంవత్సరాలు కూడా పడుతుంది. అంతెందుకు, నిర్భయ ఇష్యూలో 2012 ఇష్యూ
స్టిల్ అదేంటిది రీసెంట్ మొన్న లాక్డౌన్ ముందు క్లియర్ అయింది 2019 ఆ టైంలో. అంటే ఒక 5 years ఈజీగా పట్టిందంటారు ఆ కేసుకి. సో ఇప్పుడు మనం జగన్ గారు తీసుకుందామంటే, జగన్ గారు జైలుకి కూడా వెళ్ళొచ్చారు. మీరు అన్నట్టుగా జైలుకి వెళ్ళొచ్చినా లేకపోతే 2 years అబోవ్ ఉన్నా కూడా ఇట్స్ నాట్ కన్సిడర్డ్ అన్నారు. బట్ మరి జైలుకి వెళ్ళొచ్చారు, జైలు జీవితం అనుభవించొచ్చారు. దెన్ ఎలా పొలిటికల్ లీడర్ అయ్యారు, ఎలా సీఎం అయ్యారు, మరి ఎలక్షన్ కమిషన్ ఎలా తీసుకుంది? గుడ్ క్వశ్చన్ అండి. జగన్ గారు జైలుకి వెళ్ళొచ్చింది దోషి అని కాదు, అక్యూజ్డ్ గా వెళ్ళారు. అక్యూజ్డ్ వేరు, దోషి వేరు. ఓకే, రెండింటికి తేడా ఏంటో కూడా తెలియజేయండి. అక్యూజ్డ్ ఏంటంటే సపోజ్ మామూలుగా ఇప్పుడు ఏదైనా వ్యక్తి ఒక అమ్మాయిని కానీ ఓకే రేప్ చేస్తే 376 పడుతుంది, 376 సెక్షన్ పడుతుంది. మర్డర్ చేస్తే 307 పడుతుంది. ఇవన్నీ కూడా నాన్ బెయిలబుల్ అఫెన్సెస్ అంటారు. జగన్ గారు వెళ్ళొచ్చింది మనీ లాండరింగ్ కేసు. ఓకే, మనీ లాండరింగ్ సెక్షన్ 17 ఆఫ్ పీపుల్ రిప్రజెంటేటివ్ యాక్ట్. ఓకే, మళ్ళీ దాంట్లో కూడా కొన్ని నాన్ బెయిలబుల్ అఫెన్సెస్ ఉంటాయి. నాన్ బెయిలబుల్ అఫెన్సెస్ లో ఎంత చిన్న మిస్టేక్ అయినా పెద్ద మిస్టేక్ అయినా ఇఫ్ ఇట్ ఈస్ ఎ నాన్ బెయిలబుల్ సెక్షన్, ఇట్ ఈస్ ద డిస్క్రిషనరీ పవర్ ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ టు పుట్ ద అక్యూజ్డ్ ఇన్ టు ద జైల్ ఇన్ ద ఫస్ట్ వే. ఎందుకు అంటే జగన్ గారు ఉన్నది అక్యూజ్డ్ గా ఉన్నారు కానీ దోషిగా ఉండలే, కల్పిట్ గా ఉండలే, కన్విక్షన్ గా కాదు. ఎందుకు జగన్ గారు జైల్లో ఉన్నారంటే ఆయన బయట ఉంటే ఎవిడెన్స్ ని తారుమారు చేస్తారనే ఉద్దేశంతో అప్పటి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం జైల్లో పెట్టింది. ఆ జైలు వేరు. అంటే ఏంటిది, దాంట్లో ప్రాసిక్యూషన్ కి కానీ కేస్ ఫర్దర్ డీటెయిల్స్ కి కానీ ఎంక్వైరీ ఎవిడెన్స్ కి కానీ జగన్ గారిని ఒక రూమ్ లో పెట్టి అదేంటిది మంచిగా తిండి పెట్టి మూడు పూటలు తిండి పెడతారు, గుడ్లు పెడతారు, చికెన్ కావాలంటే చికెన్, బిర్యానీ అన్ని రాజభోగాలు అనుభవించుకుంటూ జైల్లోనే. బట్ ఆ 4 గోడలు దాటిపోవడానికి వీల్లేదు. అది అక్యూజ్ స్టేజ్. కన్విక్షన్ అయిపోయినాక 100% ఆయన వైట్ ధరించాలా, ఒక నెంబర్ వస్తుంది, ఆయన ఒక ట్యాగ్ వస్తుంది, ఆ ట్యాగ్ అది వేరు కన్విక్షన్. జగన్ గారు 1 year ఉన్నది యాజ్ అన్ అక్యూజ్ స్టేజ్ లో ఉన్నారు. అంటే ఎవిడెన్స్ ని తారుమారు చేస్తారన్న ఉద్దేశంతో మాత్రమే గవర్నమెంట్ దృష్టిలో పెట్టింది. కానీ ఇంకా ప్రూవ్ కాలే. ఎవరైనా ప్రూవ్ అయితే 100% జైల్లోనే ఉండాల్సిందే. ఎయిదర్ ఇఫ్ ఇస్ సీఎం ఆర్ పిఎం ఆర్ ఇర్రెస్పెక్టివ్ ఎనీ పొలిటికల్ పోస్ట్, హీ హ్యాస్ టు గో ఫర్ దట్ పనిష్మెంట్. ఎయిదర్ ఇఫ్ he does not go for the appeal into the higher court. మన రాహుల్ గాంధీకి 2 years ఇచ్చారు గుజరాత్ లో డిఫమేషన్ కేసులో. ఆయన స్టేట్ కి వెళ్ళారు, ఫస్ట్ డిస్ట్రిక్ట్ కొట్టింది, స్టేట్ కి వెళ్ళిండ్రు, స్టేట్ కొట్టేసింది, అప్పీల్ కొట్టేసింది గుజరాత్ హైకోర్టు. దాంతో సుప్రీం కోర్టుకు వచ్చింది, స్టే వచ్చి అంటే కొంచెం స్టే వచ్చింది, మళ్ళీ బయట తిరుగుతున్నాడు. అది కన్విక్షన్. రాహుల్ గాంధీకి వచ్చింది కన్విక్షన్ స్టేజ్ 2 years. 2 years ఒకవేళ ప్రూవ్ అయిందంటే స్టిల్ అగైన్ ద కేస్ ఇస్ పెండింగ్ బిఫోర్ ద సుప్రీం కోర్ట్. అర్థమైంది. అది ఇప్పుడు రేవంత్ రెడ్డి గానీ జగన్ గానీ అక్యూజ్ స్టేజ్. రాహుల్ గాంధీకి ఆల్రెడీ అయిపోయింది సంసారం, 2 సంవత్సరాలు నువ్వు జైలు కూర్చోవాల్సిందే అని డిస్ట్రిక్ట్ కోర్టు గుజరాత్ ఇచ్చేసింది. బట్ ఆయన అప్పీల్కి వెళ్తుంది కాబట్టి మళ్ళీ అగైన్ ఇట్ ఈస్ పెండింగ్ బిఫోర్ ద హానరబుల్ అపెక్స్ కోర్ట్స్. హీ కెన్ కంటిన్యూ హిస్ పొలిటికల్ మూవ్మెంట్స్. ఓకే, అండ్ హీ కెన్ కంటెస్ట్ ఆల్సో ఇన్ అప్కమింగ్ లోక్సభ ఎలక్షన్స్. ఓకే, అంటే ఇప్పుడు మళ్ళీ అప్పీల్ చేశారు హైకోర్టులో కూడా సేమ్ అదే తీర్పు వచ్చి నువ్వు 2 years ఉండాలి అంటే ఇట్స్ రాజకీయ లాస్ట్ పవర్ టు గో టు నాక్ ద డోర్స్ ఆఫ్ సుప్రీం కోర్ట్. అంతే. దాని సుప్రీం కోర్టులో నువ్వు ముద్దాయి అని వెళ్తే ఇంకా దేవుని చెప్పినా ఈయన వెళ్ళి తీసుకపోయి జైల్లో పెట్టుడు. ఇక రాజకీయ జీవితం అనేది ఉండదు. 2 years తర్వాత ఒకవేళ 2 years నిజంగా జైల్లో అనుభవించే పనిష్మెంట్ ఉంటే మాత్రం ఉండదు రాజకీయ జీవితం. ఓకే, రాజకీయ భవిష్యత్. సార్, మరి ఈ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అనేది అడ్డుకోవడానికి రాజ్యాంగంలో ఏ చట్టాలు ఉన్నాయంటారు? మరి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఏ విధంగా అడ్డుకుంటున్నారు? పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అంటే ఎలాగన్నా అనుకోవచ్చు. కొంతమంది రాజకీయంగా పవర్ని ఉపయోగిస్తారు, డబ్బుని ఉపయోగిస్తారు. ఇలాగా అన్నీ ఉపయోగించి వాళ్ళు ఏదైనా తప్పు చేశారనుకోండి, ఇప్పుడు మీరు అన్నారు కేసులు అన్నారు, ఈ కేసులు అని చెప్పి వాళ్ళని బయటికి రాయించారు. అంతెందుకు మొన్న చంద్రబాబు గారి మీద ఒక కేసు పెట్టడం జరిగింది ఆంధ్రాలో. చూసుకుంటే మనం జగన్ గారు లేకపోతే మనం ఒక పర్టికులర్ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు గారిని పెట్టాల్సి వచ్చింది. అది పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ మీద ఇలాగ పెట్టారు అని మనం అనలేమంటారా? ఎలా తీసుకోవాలి? కాదండి, ఇప్పుడు మనం లీగల్ గా మాట్లాడితే, ఎగ్జాక్ట్ పొలిటికల్ గా మాట్లాడితే గవర్నమెంట్ పెట్టింది. గవర్నమెంట్ పెట్టింది. ఓకే, గవర్నమెంట్ పెట్టింది. బట్ ద గవర్నమెంట్ ఇస్ లీడింగ్ బై ద వైఎస్ఆర్సీపీ. నేనేమంటున్నానంటే
ఇప్పుడు ఎవరి ఇది రాజకీయం, సీట్ గేమ్. చాణక్య నీతి ఉపయోగిస్తారు, సామవేద దండోపాధ్యాయులు ఉపయోగించి ప్రత్యర్థిని ఏ విధంగా ఎలా దెబ్బ కొట్టాలా అనేది ప్రతి ఒక్క పొలిటీషియన్ చేసే పని. ఫస్ట్ సొసైటీలో వస్తారు, సొసైటీలో లేకపోతే ఫ్యామిలీలో చిచ్చు పెడతారు. ఇప్పుడు ఎలా జగన్మోహన్ రెడ్డికి ఎలా ఫ్యామిలీలో షర్మిల గారు, వివేకానంద రెడ్డి కూతురు, అందరు తల్లి గారు, చెల్లి గారు అందరూ దూరం అయిపోయారు. ఓకే, ఈవెన్ మేనల్లుడు పెళ్లికి కూడా హాజరు కాలేకపోయింది రాజస్థాన్ లో, చూస్తూనే ఉన్నారు. ఇక్కడ ఏంటంటే ఒక పార్టీ విచ్ ఇస్ లెడ్ బై ద గవర్నమెంట్, మామూలుగా 100%. ఇప్పుడు నిజంగా మీరు అనుకుంటున్నారా రాహుల్ గాంధీ, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే రాహుల్ గాంధీకి గుజరాత్ లో 2 సంవత్సరాలు జైలు శిక్ష పడేదా? అసలు ఆ కేసే కొట్టేసేవాళ్ళేమో. అది నేను చెప్పాను, ఇక మీరే అది మళ్ళీ మీ తమ్మునేల్ కిందికి వస్తుంది. నేను క్వశ్చన్ అడిగాను, మీరే ఆన్సర్ చెప్పింది. ఓకే ఓకే, అంటే ఇప్పుడు కొన్ని సిస్టమ్స్ అనేటివి ఏ విధంగా ప్రభావితం చేస్తాయి అనేది ఇట్ డిపెండ్స్ అపాన్ ద సర్కమ్స్టెన్సెస్, ఎయిదర్ త్రూ లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ టు. ఓకే, కొన్ని అంటే ఇప్పుడు రామ్ మందిర్ కేసు ఉంది. రామ్ మందిర్ కేసు మనకు రీసెంట్ గా జడ్జిమెంట్ డెలివర్ అయింది, ఒక 8-10 years అయింది. ఓకే, ఇవన్నీ కొన్ని సొసైటీలో మన కాన్స్టిట్యూషన్ అనేది 3 pillars మీద రన్ అవుతుంది, లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ. లెజిస్లేటివ్ ఏంటంటే ఈ జగన్, చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, కేసీఆర్ వీళ్ళందరూ లెజిస్లేటివ్స్. అండ్ దే టు బికమ్ త్రూ మినిస్ట్రీస్ along with IAS, IPS, IRS who implement the decisions of the legislative who which has taken the assembly, వాళ్ళు ఎగ్జిక్యూటివ్ ఉంటారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ ఆఫ్టర్ 2019 బయటకు వచ్చింది, బట్ ఎఫ్ఐఆర్ అనేది 2017లో అయింది, వెన్ హీఈస్ ఇన్ ద పవర్ ఓన్లీ, అంటే వన్ ఆఫ్ ద పర్సన్ మీద. బట్ ఆ 2019 ఎగ్జామినేషన్ చార్ట్ షీట్ దాని మొత్తం రూపురేఖలన్నీ 2019 తర్వాత మొత్తం తారుమారైపోయి ఫస్ట్ చంద్రబాబు నాయుడే పైకి వచ్చిండు. సో ఏంటంటే ఇట్ డిపెండ్స్ అపాన్ ద, బట్ ఇక్కడ నేను ఏమంటానంటే ఆల్ ద పోస్ట్ ఆర్ కామన్, బట్ ఆ పోస్ట్లో ఎవరైతే పర్సన్ ఉన్నారో అతని యొక్క సెల్ఫ్ ఇంట్రెస్ట్ కూడా ఇక్కడ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏపీలో గెలిచిందనుకో, డెఫినెట్లీ ఆ కేసు మామ్యా, మీరే చెప్పండి. ఇప్పుడు ఇందాక నేను చెప్పాను కదా మామ్యా అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టుకుంటుందో మీరే ఆలోచించాలి. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అంత పెద్దగా ఇష్యూ అయింది. ఓకే, ఇప్పుడు ఇంకొన్ని పాలిటిక్స్ లో ఏంటంటే కొన్ని కేసులను ఎదుర్కోవడానికి కూడా పార్టీలు చేంజ్ చేయాల్సిన అవసరం. ఈటెల రాజేందర్ గారు ఉన్నారు, ఆఫ్టర్ కమింగ్ ఫ్రమ్ బీఆర్ఎస్ వచ్చేసినాక బీజేపీకి ఎందుకు జాయిన్ కావాలి, కాంగ్రెస్ కి ఎందుకు జాయిన్ కావద్దు? దెర్ ఇస్ ఎ స్కోప్. అండ్ ఈటెల రాజేందర్ గారు 2023 డిసెంబర్ ఎలక్షన్స్ ముందు చాలా మంది ముద్రాజ్ కులస్తులు కాంగ్రెస్ రండి అని కూడా అన్నారు. కాంగ్రెస్ కి వచ్చింటే ఇప్పుడు మినిస్టర్ అయి ఉండడు మళ్ళీ. బట్ అగైన్ వై హీ లుక్ ఫర్ ద బీజేపీ ఓన్లీ? ఇక్కడ ఆశీర్వాదం లేకపోతే పైన ఆశీర్వాదం ఉండాలి. ఆయన ల్యాండ్స్ అన్ని లాకప్ అయిపోయినాయి. మెడ్చల్ మల్కాజ్గిరి డిస్టిక్ లో షామీర్పేటలో 100 ఎకరాల అన్ని లాకప్ అయిపోయినాయి. స్టిల్ నో మనీ. పొలిటికల్ సెంట్రల్ గా ఏది ఉందో దాన్ని ప్రిఫర్ చేసుకున్నారు. సెంట్రల్ గానే కాదు, నేను ఏమంటే సిస్టమ్ లో లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ ఒక మనకు పైన కనిపించే పోస్ట్ వేరు. ద పోస్ట్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్, బట్ ద పోస్ట్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్, ద పోస్ట్ ఆఫ్ ద మినిస్టర్, ద పోస్ట్ ఎనీ పోస్ట్, బట్ వారి యొక్క స్వత అనుభవం కూడా వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా దీంట్లో ఉంటుంది. బట్ ఇట్ విల్ బి విత్ లిమిటెడ్ టు ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ పవర్స్ ఫ్రేమ్ బై ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఓకే సార్, ఇందాక మీరు అన్నారు బెయిలబుల్, నాన్ బెయిలబుల్ అన్నారు. అంటే బెయిలబుల్ ఏంటి, నాన్ బెయిలబుల్ ఏంటి, ఇవైతే దాన్ని ఎలాగ చేసుకుంటారు? నేనేమంటున్నానంటే మనకు ఒకటి 2013లో అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ అనే ఒక జడ్జిమెంట్ ఉంది సుప్రీంకోర్టులో. ఇప్పుడు అక్కడ బెయిలబుల్, నాన్ బెయిలబుల్ డిస్కస్ చేసే ముందు క్లియర్ గా మన యొక్క ఇండియాలో ఎన్ని జైల్స్ ఉన్నాయి, మన యొక్క పాపులేషన్ ఏంది, ఇప్పుడు సొసైటీ అన్నాక క్రైమ్స్ అంటే ఇప్పుడు రిసోర్సెస్ తక్కువ ఉన్నప్పుడు, కాంపిటీషన్ ఎక్కువ ఉన్నప్పుడు క్రైమ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. చిన్న క్రైమ్ ఒక థెఫ్ట్ మించి ఒక 200 రూపీస్ దొంగిలించాను, నన్ను తీసుకుపోయి జైల్లో పెట్టలేరు కదా. ఫైన్, నాకు ఒక 100 రూపాయలు ఫైన్ వేస్తారు. అదే ఒకరిని సమ్ ఎక్స్పర్ట్స్ ని పొడిచారు అంటే ఏంటిది, ఇట్ ఈస్ ఎ క్రైమ్, ఇట్ ఈస్ ఎ థెఫ్ట్ క్రైమ్, స్మాల్ అఫెన్స్, బిగ్ అఫెన్స్. అంటే ఇప్పుడు ఒక ఏ అనే వ్యక్తిని చంపాడు ఒక అక్యూజ్డ్, రేపు పొద్దున బి అనే వ్యక్తిని చంపడానికి గ్యారంటీ ఏముంది? ఒక అమ్మాయిని రేప్ చేశారు,
రేపొద్దున ఇంకా ఆయన దగ్గర కామోదాలు ఎక్కువైపోయి ఇంకా అందరిని అమ్మాయిని ఆట పట్టించడానికి గ్యారంటీ ఏముంది? మనం చూసాం నాంపల్లి ఎగ్జిబిషన్లో నుమాయిష్ జరిగింది కదా, దాదాపు వందలాది మందిని తీసుకుపోయి జైల్లో అదేంటిది 3 రోజులు జైలు శిక్ష పెట్టారు. ఎందుకు? అమ్మాయిని ఈవీ టీజింగ్ చేస్తున్నారని. లా పాయింట్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు లా పాయింట్. సార్, అసలు మరి పొలిటికల్ కరప్షన్ అంటే ఏంటంటారు? పొలిటికల్ కరప్షన్ అనేది ఏంటంటే, కరప్షన్ అనేది పొలిటికల్ కరప్షన్, లెజిస్లేటివ్ కరప్షన్, ఎగ్జిక్యూటివ్ కరప్షన్, అండ్ ఐ షుడ్ నాట్ డిస్కస్ అబౌట్ ద థర్డ్ వన్. ఓకే, జ్యుడిషియల్ కరప్షన్ గురించి ఏమి మాట్లాడొద్దు, ఎందుకంటే మనం కోర్టు ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఫాలో అవుతున్నాం కాబట్టి అది అడ్వకేట్. వీ షుడ్ రెస్పెక్ట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, వీ షుడ్ రెస్పెక్ట్ ద జడ్జిమెంట్ డెలివర్డ్ బై ద అపెక్స్ కోర్ట్స్, రెస్పెక్టివ్ కోర్ట్స్. సో ఇక్కడ ఏంటంటే పొలిటికల్ కరప్షన్, సపోజ్ కేసీఆర్ ఉన్నాడు, విన్ అయిండు, 20లో ఫామ్ హౌస్ ఫస్ట్ 40 ఎకరాలు ఉండే, 400 ఎకరాలు అయింది. ఏ విధంగా? ఇక్కడ ఎంఆర్1 మేనేజ్ చేసింది, ఆర్డీఓ మేనేజ్ చేసింది, సిద్దిపేట డిస్ట్రిక్ట్ కలెక్టర్ మేనేజ్ చేసింది. 10 లక్షలు భూములు 3 లక్షలు కొనుక్కుంది పక్కన ఉన్న వాళ్ళందరికీ సపోజ్ మ్యూటేషన్ ప్రాబ్లం చూపించడం, చుట్టుపక్కల వాళ్ళకి పట్టదారు పాస్బుక్ రాకపోవడము, రైతు బంధు కట్ చేయడం, డిఫరెంట్ ఇవన్నీ కూడా. వాళ్ళందరూ ఏం చేస్తారు, అరే భాయ్ మాకు తినడానికి గతి లేదు, ఇంత కొంతగా అమ్ముకున్నాం, అయ్యా దొర నువ్వే నా దిక్కు, కొనుక్కున్నారు. సో ఇట్ ఈస్ ద కరప్షన్, మోడ్ ఆఫ్ ద కరప్షన్. అంటే ఏంటిది? ఒక సీఎం కెన్ కంట్రోల్ ద కలెక్టర్, ఎంఆర్ఓ, ఆర్డీఓ. సేమ్ కేటీఆర్కి నార్సింగ్ ఫామ్ హౌస్. సో ఇవన్నీ కూడా ఎకరాలు ఎలా వచ్చాయి? కరప్షన్ చేస్తూనే వస్తాయి. శుద్ధ పూసగా నీకు నెలకి ఇంత ఇన్కమ్ పెట్టుకొని ఇన్కమ్ ట్యాక్స్ కట్టుకుంటూ 50 లక్షలకి ఇన్కమ్ ట్యాక్స్ పెట్టుకుంటే ఇన్ని ఎకరాల ల్యాండ్, మార్కెట్ వాల్యూ సంబంధించిన ల్యాండ్ వీళ్ళకి ఎట్లా వస్తాయి? అశోక్ నగర్ స్టీల్ బ్రిడ్జ్ ఉంది మనకు, ఏషియాలోని ద హైయెస్ట్ టాప్ మోస్ట్ స్టీల్ బ్రిడ్జ్. అది కాంట్రాక్ట్ ఎవరికి ఇచ్చిండు? కేటీఆర్ వాళ్ళ మామకి ఇచ్చిండు, మా అమ్మ వాళ్ళ ఫ్యామిలీకి ఇచ్చిండు. దాంట్లో అదొక 400-500 crores వ్యయం. దాంట్లో ఎన్ని నొక్కారు? ఇట్ హ్యాస్ టు బి ఎంక్వైరీ బై ద ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్, ఎయిదర్ స్టేట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ అథారిటీస్. మిషన్ కాకతీయ ఉంది, కాళేశ్వరం, మేడిగడ్డ, అన్నారం ఉంది. ఇదంతా కూడా మెయిల్ ప్రాజెక్ట్కి మెగారెడ్డి కృష్ణారెడ్డికి ఎందుకు ఇచ్చిండు? దేర్ విల్ బి సమ్ షేర్స్. దాని ద్వారా రజత్ కుమార్కి అనే పర్సన్, ప్రిన్సిపల్ సెక్రటరీ, స్పెషల్ చీఫ్ క్యాడ్ ఉన్న పర్సన్ బిడ్డ పెళ్లికి 16,000-17,000 ప్లేట్ భోజనం ఖరీదైనది ఫలక్నామా ప్యాలెస్లో 70,000 రూపాయలది. వీళ్ళు ఆయన బదులు వీళ్ళు పే చేసింది. వాట్ ఈస్ ద నెసెసిటీ టు పే ద హోటల్ ఫంక్షన్ హాల్ పర్ ప్లేట్ వైజ్ బై ద మెగా కృష్ణారెడ్డి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద రజత్ కుమార్? ఆయనకి ఏం కర్మ ఉన్నది? ఒకటే కూతురు, ప్రిన్సిపల్ సెక్రటరీ, పెండ్లాం 40 ఎకరాలు సంపాదించిందంటే జడ్చల్లో. మళ్ళా ప్లేట్ ఖర్చుకేమో ఈయన సంపాదించారు. పెండ్లాం 40-50 లక్షలు సంపాదిస్తుంది పర్ ఇయర్, ఇన్కమ్ ట్యాక్స్ పెడుతుంది. దెన్ వాట్ ఈస్ నెసెసిటీ టు పే బై ద మెయిల్? ఐఏఎస్ ఆఫీసర్స్ అయినాక 1000 రూపీస్ అబో గిఫ్ట్స్ వచ్చినా దే హ్యావ్ టు ఇంటిమేట్ టు ద చీఫ్ సెక్రటరీ. 1000 రూపాయలతో మీకు గిఫ్ట్ ఇచ్చినా నువ్వు 500, దెర్ విల్ బి సమ్ కట్ ఆఫ్ యాజ్ పర్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్ ARC సెకండ్ ARC రిపోర్ట్ ప్రకారము there has some ethics, they need to intimate to the concerned authorities. పొలిటీషియన్స్ లో కూడా నీకు ఎన్ని గిఫ్ట్లు వచ్చినాయి, కాస్ట్లీ గిఫ్ట్స్ ఎన్ని వచ్చినాయి? మీరు పొలిటీషియన్ అయ్యారు, ఎంపీ, ఎక్కడో యుగాండా నుంచో యూకే నుంచో మంచి వజ్రం కిరీటం ఇప్పుడు బ్రిటిష్ రాణి దగ్గర ఉంది కదా, మన కోహినూర్ వజ్రం తెచ్చి నేను ఇండియా కాకుండా నరేంద్ర మోడీకి గిఫ్ట్ ఇస్తానంటే ఇట్స్ నాట్ వ్యాలిడ్. అండ్ యూ హ్యావ్ టు పే ద టాక్సెస్ అండ్ యూ హ్యావ్ టు షో why he has gifted, what is the intention behind, what are the transactions happen between you and the King Kohinoor, British Yuvaraniki. You can gift to the Prime Minister of India, and if Narendra Modi downs from the post of the Prime Minister, ఆ గిఫ్ట్ అనేది PM ఆఫీస్ అట్లే ఉంటుంది, తీసుకోవడానికి వీల్లేదు. ఓకే
ప్రైమ్ మినిస్టర్ గిఫ్ట్ వస్తే అది పిఎంఓ ఆఫీస్లే ఉంటుంది. మీరు వెళ్ళండి ఒకసారి ఢిల్లీలో రాజీవ్ గాంధీ భవన్, ఇందిరా స్థల్ ఇవన్నీ ఉన్నాయి. దాంట్లో ఆమెకు వచ్చిన గిఫ్ట్స్ అన్ని కూడా ఏ కంట్రీ వాళ్ళు అవార్డ్స్ ఇస్తే కూడా వాళ్ళ దాంట్లోనే ఉంటుంది. కానీ అంతేగాని ఇందిరాగాంధీ తర్వాత సోనియా గాంధీ తీసుకొని జోబులో పెట్టుకోవడానికి కుదరదు. తీసుకోబెట్టుకుంటే కమ్స్ అండర్ పొలిటికల్ కరప్షన్. ఓకే, పొలిటికల్ గా వచ్చి కూడా సపోజ్ కేటీఆర్ ఉంటున్నాయి, ఎవరికి పడితే ఒక టెండర్ ఉంటుంది. ఆ టెండర్ నామినేషన్స్ అనేది యాజ్ పర్ అప్రాప్రియేట్ లా జరగాలి. నా అల్లుడో కూతురో మామకో ఇచ్చుకోనికే లేదు. అండ్ ఆ టెండర్ మీద ఒకవేళ నువ్వు అంటే బడ్జెట్ నిజంగా తక్కువకు పడుకుంది. ఇప్పుడు సపోజ్ మనకు 100 ఎకరం 100 కోట్లకు పోయిన గచ్చిబౌలి ఏరియాలో కోకాపేట గారు అదే ప్లేస్ లో ఎకరం 1000 రూపాయలకు కూడా ఇచ్చిన రోజులు ఉన్నాయి. ఎందుకు ఇచ్చారు అంతెందుకు, ప్రజెంట్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి బంజారా హిల్స్ ఏరియాలో 2200 గజాలు పర్ గజం 2500 రూపాయలకి ఇచ్చిండు. స్టిల్ జీవో నెంబర్ 56 or 57 of 2022. స్టిల్ దట్ ఈస్ ద టాపిక్. ఎందుకు ఇచ్చారో కూడా నౌ వీఆర్ గోయింగ్ టు ఛాలెంజ్ ద జీవో మేయర్ విజయలక్ష్మి గారి. సో ఇదంతా కాకా ఉన్నాడు, వాళ్ళ నాన్న వచ్చేసి కేశవరావు సీఎంకి రైట్ హ్యాండ్. ఆయన పేరు మీద 2100 గజాలు, ఆమె పేరు మీద 2100 గజాలు ఇప్పుడు ఉన్న ఇంటికి పక్కనే ఎందుకు ఇచ్చిండు? ఇట్స్ ఏ పొలిటికల్ కరప్షన్. సో ఇవి పొలిటికల్ కరప్షన్ యొక్క ఎగ్జాంపుల్స్. ఓకే, మరి ఇలా పవర్లో ఉండి ఎంపీలుగా కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, సీఎంలుగా కానివ్వండి, ఇలా కరప్షన్లు చేస్తే శిక్షలు పడమంటారా? మరి 100% అండి. చట్టం ఎవరికి చుట్టం కాదు, చట్టానికి ఎవరు అతిథులు కాదు. ఫ్రమ్ కామన్ మ్యాన్ టు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, if he convicted, okay, if he is accused in any crime which is framed by the IPC, okay, he has to be punished as per appropriate law. అందరూ చట్టానికి మాత్రం న్యాయస్థానానికి అందరూ సమానులే. అందరూ వచ్చి బోన్లో చేతులు పట్టుకోవాల్సిందే, కాలు మీద కాలేసుకున్నట్టు నిలబడదు. జడ్జి గారికి చెప్పాల్సిన తీరులోనే చెప్పాలి. అది జేసీజే అయినా సరే, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అయినా సరే. ఓకే సార్, మరి పవర్లో ఉండి సీఎంగా కానివ్వండి, లేకపోతే ఇందాక అనుకున్నట్టు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇలాగే ఎవరైనా పవర్లో ఉండి హత్యలు చేయించవచ్చు అంటారా? హత్యలు చేస్తే ఎలాంటి నేరాలు రుజువు అవ్వు అంటారా? శిక్షలు ఉండవా దానికి? హత్యలు పవర్లో ఉండి కాదండి, పవర్ ఉన్నా లేకున్నా హత్యలు చేయొద్దని చెప్తుంది ఇండియన్ కాన్స్టిట్యూషన్ కానీ మన చట్టాలు కానీ ఐపీసీ కానీ. పొలిటికల్ స్ట్రాటజీని వాళ్ళ యొక్క సీట్ని కాపాడుకోవడానికి హత్య రాజకీయాలు అనేటివి ఇప్పటి నుంచే కాదు ఎప్పటి నుంచో ఉన్నాయి. పరిటాల రవి నుంచి ఉన్నాయి. మన అదేంటిది రామ్ గోపాల్ గారు మంచి చూపిస్తాడు ఇంకా ఎక్కువ రక్త చరిత్రలు అప్పటి నుంచి కూడా పాత ఉంటూనే ఉన్నాయి. బట్ ఎవ్వరూ హత్య చేయాలని ప్రోత్సహించరు. ఓకే, సమయ సందర్భానుసారంగా వాళ్ళ ఎమోషన్స్ ఆ హత్యలకు దారి తీస్తాయి. వివేకానంద రెడ్డి హత్య ఉంది, అభిషేక్ రెడ్డి ఇన్వాల్వ్మెంట్ ఉంది. సో ఇది అభిషేక్ రెడ్డి చేయించిందా, మన జగన్ చేయించిందా, ఇంకెవరైనా చేయించిందా? కొన్ని సినిమాల్లో మనం చూసినాం. కూతురు సీఎం కావడానికి తండ్రిని చంపుకొని